హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరినీస్ కిచెన్. ఇవాళ హరినీస్ కిచెన్లో తెలంగాణ స్పెషల్ దాల్చా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దాల్చా కోసం 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగి కుక్కర్లో వేసి సరిపడా నీళ్లు పోసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ రెసిపీకి 2 పప్పులు సమానంగా తీసుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. శనగపప్పు కొంచెం పలుకులుగానే ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసి వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ పువ్వు వేసుకొని ఫ్రై చేయాలి. ఈ మసాలా కొద్దిగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన 5-6 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు కొద్దిగా మగ్గాక 2 స్పూన్ల కారం, సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా బెల్లం వేసుకొని పులుసుని మరిగించుకోవాలి. పులుసు బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న పప్పుని వేసి సరిపడా నీళ్లు పోసి సొరకాయ ముక్కలు ఉడికేంత వరకు 10 నుంచి 15 నిమిషాల వరకు చారుని మరిగించుకోవాలి. తెలంగాణ స్పెషల్ దాల్చాలో సీనకూర వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వేరే వెజిటబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు, కానీ తెలంగాణ స్టైల్లో అయితే సొరకాయ ముక్కలు సీనకూర వేసి చేస్తారు. మా అమ్మమ్మ చేసే సీనకూర దాల్చా సూపర్గా ఉంటుంది. తనతోనే ఆ రెసిపీని చేయించి మీకు చూపిస్తాను. చూడండి, సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి, అలాగే చారు కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే తెలంగాణ స్పెషల్ దాల్చా రెసిపీ రెడీ. ఈ దాల్చాని బగారా రైస్లో సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.